నారదుని మార్పు స్త్రీ జన్మ. నారదుడు నీటిలో మునిగి వచ్చేసరికి తాను పురుషుడు కాదని ఒక అందమైన యువతిగా మారిపోయినట్టు కనిపించింది. తన గత జన్మను పూర్తిగా మరచిపోయిన ఆమె ఒక రాజ్యానికి వెళ్ళింది. అక్కడ ఒక మహారాజు ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కాలక్రమేణా ఆ యువరాణి 60 మంది కుమారులను ప్రసవించింది. నారదుడు ఆమె రూపంలో, పెళ్లి, కుటుంబం, పిల్లల ప్రేమలో పూర్తిగా మునిగిపోయాడు. తన అసలు స్వరూపాన్ని పూర్తిగా మర్చిపోయాడు. 60 మంది కుమారుల మరణం మరియు మేలుకొలుపు. ఒక రోజు ఒక మహాయుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో నారదుని 60 మంది కుమారులు చనిపోయారు. ఆమె ఏడుస్తూ రణరంగానికి పరుగెత్తింది. ఓ విష్ణుమూర్తి, నాకు ఈ దురదృష్టం ఎందుకు కలిగింది? నా పిల్లల్ని ఎందుకు తీసుకుపోయావు అని మొక్కుకుంది. ఆ వెంటనే విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యాడు. ఆయన ఆమె తలపై తాకగానే నారదుడు తన అసలు రూపానికి తిరిగి వచ్చాడు. అప్పుడే నారదునికి తన అంతా ఒక మాయా ఆడవిషయం అని తెలుసుకువచ్చింది. అతను విష్ణుమూర్తి పాదాలకు నమస్కరించి, ఓ ప్రభూ, నేను మాయను పూర్తిగా అర్థం చేసుకున్నానని భావించాను. కాని నా 60 మంది కుమారులతో నాకు కలిగిన బంధం ఎంత బలమైనదో ఇప్పుడు తెలిసింది అని అన్నాడు. విష్ణుమూర్తి నవ్వుతూ, నారదా, మాయ ప్రభావం నుండి తప్పించుకోవాలంటే కేవలం జ్ఞానం సరిపోదు. భగవంతునికి శరణాగతి, భక్తి, ధర్మం పాటించడం వల్లే మాయ నుండి విముక్తి పొందవచ్చు అని ఉపదేశించాడు. బ్రహ్మ ఆశీర్వాదం, 60 మంది కుమారుల కాల చక్రపాలన. ఇదంతా జరుగుతున్నప్పుడు చతుర్ముఖ బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. అతను నారదుని చూసి, నీ 60 మంది కుమారులు సామాన్యులు కారు నారదా. వారు కాల చక్రాన్ని పాలించేవారు. నేను వారికి వరం ఇస్తున్నాను, వారు భూలోకంలో 60 సంవత్సరాల కాల చక్రాన్ని పాలిస్తారు అని చెప్పాడు. ఆ విధంగా నారదుని 60 మంది కుమారులు షష్ఠి సంవత్సర చక్రంలో 60 సంవత్సరాలకు అధిపతులయ్యారు. ప్రతి సంవత్సరం వారి ప్రభావం, వారి స్వభావాన్ని అనుసరించి భూమిపైన జన్మించే ప్రజల భవిష్యత్తును నిర్ణయించేలా మారింది. నారదుడు ఇది తెలిసి విష్ణుమూర్తి, బ్రహ్మదేవుడికి కృతజ్ఞతలు తెలిపాడు. ఆ తర్వాత నారదుడు మాయ అనుభవం పాఠంగా ప్రపంచంలో భక్తి, మోక్ష మార్గాన్ని ప్రచారం చేస్తూ తిరుగుతూ కాలాన్ని దాటి వెళ్లే మార్గాన్ని సందేశంగా ఇచ్చాడు.